రాజకీయ నాయకులు చెప్పింది ఎప్పుడు చెయ్యరు. చేసిందాకా ఏ విషయమూ చెప్పరు. దేశ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలు వారికి ముఖ్యం. కొన్ని సందర్భాల్లో పార్టీ ప్రయోజనాలు, పార్టీలో సామాజిక న్యాయం కంటే ఆర్థిక బలం ఉన్న వారికి న్యాయం చేయటమే ముఖ్యమని నేతలు మొహమాటం లేకుండా నిరూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశంలో కూడా ఇదే జరుగుతోంది. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ చెప్పేది శ్రీరంగ నీతులే అయినా చివరకు పాటించేది మాత్రం కుల రాజకీయాలు, డబ్బున్న వారిని చంకెక్కించుకోవడాలు అవుతోంది. తాజాగా 4 రాజ్యసభ స్థానాల నామినేషన్లలో ఒక కమ్మ సామాజిక వర్గం పారిశ్రామికవేత్తకు జనసేన సీటిస్తే, టీడీపీ వచ్చిన 3 సీట్ల కోటాలో ఒకటి కమ్మ, మరొకటి కాపు, మూడోది బీసీకి పోయింది. సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ కు టికెట్లివ్వడం ద్వారా దళితులు, మహిళలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెప్పకనే చెప్పేశారు. ఈ దిశగా తెలుగుదేశం మహానాడులో చేసిన మహిళా రిజర్వేషన్ తీర్మానాన్ని కూడా తుంగలో తొక్కేశారు. ఒక మహిళకు కూడా రాజ్యసభ సీటు ఇవ్వకుండా మహిళా శక్తిని వెక్కిరించారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుల నామినేషన్ ఊహించిందే. ఎవరెవరికి టికెట్ ఇవ్వబోతున్నారో ముందే మీడియాలో లీకులొచ్చాయి. అయితే చంద్రబాబు, లోకేష్ మనసు మారుతుందని, వర్ల రామయ్య అనే దళిత మాదిగ సామాజిక వర్గం నేతకు టికెట్ ఇస్తారని కొన్ని వర్గాలు ఎదురు చూసిన మాట వాస్తవం. ఇక ఇటీవల మహానాడులో చేసిన ఒక తీర్మానం కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం చేసే బిల్లుతో సంబంధం లేకుండా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని టీడీపీ మహానాడులో గొప్పగా ప్రకటించారు. దానితో ఈ రాజ్యసభ నామినేషన్లలోనే ఒక మహిళకు అవకాశం ఇచ్చి టీడీపీ ఇతరులందరికీ ఆదర్శంగా నిలుస్తుందని జనం ఎదురు చూసిన మాట వాస్తవం. పార్టీ అధినేతలు మాత్రం మరో విధంగా ఆలోచించారు. దళితులు, మహిళలకు రాజ్యసభ సీటు అవసరం లేదని, తర్వాత వీలైనప్పుడు ఏవో కొన్ని పదవులు ఇస్తామని తేల్చేశారు. ఈ క్రమంలోనే సామాజికంగానూ, ఆర్థికంగానూ బలమైన వ్యక్తులు భాష్యం రామకృష్ణ, సానా సతీష్ కు టికెట్ ఇచ్చేసి సంబరాలు చేసుకుంటున్నారు. గత రాజ్యసభ ఎన్నికల్లో టికెట్ వచ్చే వరకు కూడా సానా సతీష్ ఎవరో చాలా మందికి తెలియదు. కొంతమందికి మాత్రం ఆయన పవర్ బ్రోకర్ అన్న సంగతి బాగానే తెలుసు. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ టీంలో ఉంటూ ఆయన్ను బాగా పాముతాడని ఇటీవలి కాలంలో బాగా ప్రచారమైంది. పైగా సానా సతీష్ ఇప్పుడు చంద్రబాబు కుటుంబానికి అత్యంత ఫ్యామిలీ ఫ్రెండ్. అందుకే వరుసగా రెండోసారి టికెట్ ఖాయమైంది. అదేమంటే మొదటిసారి 21 నెలలే సతీష్ పదవిలో ఉన్నారని ఒక లాజిక్ ను టీడీపీ ప్రచారం చేస్తోంది. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వడం కొంతవరకే సమంజసమవుతుంది. వైసీపీ కాలంలో ఆయన పడిన బాధలు చూసి టికెట్ ఇచ్చామని చెప్పుకుంటే అలాంటి ఇబ్బందులు పడిన వాళ్ళు పార్టీలో చాలా మందే ఉన్నారు. పైగా చింతకాయల విజయ్ నోరు చెడ్డదని, ఎవరినైనా వాడు వీడు అని మాట్లాడతారని పార్టీ వాళ్లే ఒప్పుకుంటున్నారు. సెకండ్ జనరేషన్ పేరుతో టికెట్ ఇవ్వాలనుకున్నా అలా ఎదురు చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయినా విజయ్ కు టికెట్ ఇవ్వడం వెనక కొందరు లోకేష్ సన్నిహితుల హస్తం ఉందని చెప్పుకోవాల్సిందే. ఇక్కడ మరో విషయం కూడా ఆలోచించారు. లోకేష్ కు అన్ని తానే వ్యవహరిస్తోన్న కిలారు రాజేష్ కు ఈసారి రాజ్యసభ దక్కుతుందని ఎదురు చూసినా ఆ పని జరగలేదు. వచ్చేసారి ఖచ్చితంగా వస్తుందని టీడీపీ కేంద్ర కార్యాలయ వర్గాలు చెబుతున్నారు. కిలారు రాజేష్ కూడా కేంద్ర కార్యాలయంలోనే ఉంటారు.